జయ శ్రీమన్నారాయణ అండి. ఇక నేను ఈరోజు వీడియో ద్వారా ఉపవాసం గురించి చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి. ఈ మధ్యకాలంలో చాలా మంది ఉపవాసం ఉంటున్నారు, కానీ ఆ ఉపవాసం యొక్క పరమార్థం ఎవరికీ తెలియదండి. ఉపవాసం అని చెప్పి 3 తప్పులు చేస్తున్నారండి. అవేంటో మనం తెలుసుకుందాం. మొదటి తప్పండి, ఇప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ ఒకవేళ ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు అందులో పంతులు గారు పులిహోర గాని అన్నం లేదా దద్దోజనం గాని భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ ఒక ప్రసాదాన్ని అంతా భక్తులందరూ వినియోగం చేస్తారు అర్చక స్వామి. ఇక ఆ రోజున ఒక స్త్రీ గాని పురుషుడు గాని శనివారం గాని శుక్రవారం గాని లేదా సోమవారం గాని భగవంతుడికి ఒక పొద్దున్నారు, ఉపవాసం ఉన్నారు. అప్పుడు వారు వెళ్ళగానే ఆ ప్రసాదం పెడుతుంటే వారు ఏమంటారంటే, నేను ప్రసాదం తిననండి. ఎందుకు తినవు? నేను ఇవాళ ఉపవాసము. ఎవరికి ఉపవాసము? భగవంతుడికి ఉపవాసం ఉండి భగవంతుడి ప్రసాదం తినప్పుడు ఆ ఉపవాసం ఏ విధంగా చెల్లుతుంది? ఇక రెండో రకం అండి, వీరేం చేస్తారంటే ఉపవాసం అని చెప్పి పొద్దున మొదలు పెడితే రాత్రి వరకు ఏదోటి పూజిస్తూనే ఉంటారు. ఇక మూడో రకం అండి, ఈ మూడో వారు ఎవరంటే భగవంతుడి యొక్క ఉపవాసం అని చెప్పి కటిక ఉపవాసం ఉంటారండి. అసలు ఇది ఎంత మహాపాపం అంటే మన సనాతన ధర్మంలో కటిక ఉపవాసం అనే ప్రస్తావన లేనే లేదు. సాత్విక ఆహారం దీని ఉపవాసం అంటే ఏమిటండి? అంటే దగ్గర వాసి నివసించడము, దేవుడు దగ్గర నివసించే ఉపవాసము. ఉపవాసాన్ని యొక్క పరమార్థాన్ని మనం పూర్తిగా మార్చేస్తూ వస్తున్నామండి. ఇక దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక ఒక రోజున కార్తీక మాసం శ్రావణ మాసంలో ఒక పిల్లవాడు దగ్గరికి వచ్చేసి పంతులు గారిని ఒక సందేహము అడిగాడు. అడుగునానా అన్నాడు. నా పంతులు గారు, మా అమ్మ శుక్రవారము శనివారము గురువారము సోమవారం, ఇక ఈ అన్ని వారాలు కూడా మా అమ్మ ఉపవాసం ఉండి ఏమి తినదండి. మళ్ళీ దీని గురించి కొంచెం చెప్పగలుగుతారా మీరు అని, మళ్ళీ అదే విధంగా మీరు ఒక వీడియో చేయండి అని చెప్పి ఆ బాబు నన్ను అడిగాడు. నేను మళ్ళా పంతులు గారు మళ్ళీ ఇలా తినకపోవడం వల్ల మా అమ్మకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ముందుగానే బీపీ షుగర్ ఉంది, ఎలా చెప్పినా మా అమ్మ వినడం లేదు, మీరన్నా చెప్పండి ఒకసారి మా అమ్మకు అని చెప్పేసి నేను అన్నాను అని ఆ బాబు అడిగాడు. సరే అని చెప్పేసి నా బాబుని చెప్పాడనమాట. నాన్న, మన ధర్మంలో కటిక ఉపవాసము లేదు. ఉపవాసం అంటే దేవుని దగ్గరగా ఉండి దేవుడికో తెలుసుకోవడం, ఆ రోజు దేవుని భజనలు చేయడము, పురాణాలు తెలుసుకోవడం, దేవుని గురించి ఇతరులకు చెప్పడము, ఆలయ సందర్శనాలు చేయడము, మితంగా తినడము, మితంగా మాట్లాడము, కామ క్రోధాన్ని జయించడము, అంటే అంటే మనకు సద్గుణాలన్నీ కూడా తెచ్చుకునే రోజు ఉపవాసము. భగవంతుని స్మరించాలి, భగవంతుడి దగ్గరగా ఉండాలి ఆ రోజున. అంతే తప్ప ఆహారానికి దూరం ఉండడము, భగవంతుని ప్రసారము స్వీకరించకుండా ఉండడము తప్పండి.